ఏదైనా సరే ఒక అంశం గురించి డిస్కషన్ జరిగినప్పుడు ముఖ్యంగా ఏ పార్టీ అయితే అధికారంలో ఉంటుందో ఆ పార్టీ మేము ప్రజలకు మంచి చేసే ప్రయత్నం చేస్తున్నామని చెప్తారు. అదే సందర్భంలో విపక్షంలో ఉన్న పార్టీలు మాత్రం ఖచ్చితంగా ఇది ప్రజాకంటక పాలన, అందుకే ప్రజలకు దీనివల్ల నష్టం జరగబోతుంది. ఆ నష్టం కూడా చిన్న నెంబర్స్ అయితే భయపడరు కాబట్టి లక్షల కోట్లు, లక్షలాది కోట్లు అనే మాటని మాట్లాడుతూ ఉంటారు. కానీ పరిస్థితులు మారిన తర్వాత, ప్రభుత్వాలు మారిన తర్వాత అసలు నిజాలు కొన్ని సందర్భాల్లో బయటకు వస్తుంటే, మరికొన్ని సందర్భాల్లో మాత్రం అసలు నిజాల వెనకాల ఉన్న అంశాలు కూడా బయటకు వస్తుంటాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అన్న డిస్కషన్ జరిగితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా లడ్డూ అంశాన్ని ప్రతి ఒక్కరు గుర్తు చేస్తున్నారు. ప్రతిరోజు దాని గురించి డిస్కషన్ చేస్తున్నారు. చివరికి ప్రజలే దాని మీద విసిగిపోయి ఇకనైనా ఆపండ్రా బాబు అనేంతవరకు కూడా వీళ్ళు ఆపేయగలగలేరు. నిన్నటిదాకా మనం చూసాము, ఎవరైతే అధికారులు కాకుండా మిగిలిన వాళ్ళందరూ, ఎవరు అధికారంలో ఉన్న నాయకులు, విపక్షంలో ఉన్న నాయకులు, వీళ్ళు మాత్రం మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు దానికి మరొక కొత్త యాంగిల్ యాడ్ అయిపోయింది. అది ఏంటంటే సాధువులు, సంతులు కూడా దీని గురించి మాట్లాడడం స్టార్ట్ అయిపోయింది. దానికి కూడా రాజకీయాలకు వాడుకునే ప్రయత్నం జరుగుతుందన్న విషయం అయితే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. రాష్ట్రంలో ఉన్న సమస్యలు ఏంటి, రాష్ట్రంలో పరిపాలన ఎలా ఉంది, పరిపాలనలో ఉన్న తప్పులేంటి, ఒప్పులేంటి, వాటి గురించి డిస్కషన్ జరగకుండా ఏంటి ప్రతిరోజు లడ్డు అని చెప్పి డిస్కస్ చేసుకొని దాన్ని చీదరించుకునే స్థాయికి ప్రజలు వెళ్ళిపోయారన్నది అయితే వాస్తవం. ఓవరాల్గా చూస్తే ఈ వారం రోజుల్లో జరిగిన అంశాలు, ఆ అంశాల కారణంగా ఉన్న పరిణామాలు, వీటి గురించి మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. అందులో ముఖ్యంగా గత 2 రోజుల నుంచి జరుగుతున్న దాంట్లో ఏదైతే సెకీ ఒప్పందానికి సంబంధించిన అంశము మరొకసారి తెరపైకి వచ్చింది. గతంలో ఏదైతే వైసీపీ హయాంలో జరిగిన నేపథ్యంలో దానివల్ల 1,00,000 కోట్లకు పైగా నష్టం జరగబోతోంది. 250 కోట్లకు పైగా దీంట్లో ముడుపులు అందాయి. దాన్ని కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాదు, ఖండాంతరాలు దాటి అమెరికాలో కూడా దాని మీద కేసులు నమోదయ్యే స్థాయిలో దాంట్లో అవినీతి ఉంది అన్నది గతంలో టీడీపీ చేసిన ఆరోపణలు. కానీ ఇప్పుడు అదే సెకీ ఒప్పందాన్ని కంటిన్యూ చేస్తూ దానికి ఆల్ రైట్ అని చెప్తూ, సూపర్ గుడ్ అని చెప్తూ సంతకాలకు ముందుకు వెళ్ళిపోతున్న నేపథ్యం చూస్తున్నాం. మరోవైపు లూలు మాల్కు సంబంధించిన అంశం పైన కూడా మనం గతంలో డిస్కస్ చేసుకున్నాము. లూలు మాల్కి అప్పనంగా అప్పచెప్తున్న భూములు, అదేదో లూలు మాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రతిష్ట అవుతుంది, అది గ్లోరిఫై అవుతుందనే విధంగా వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు, దానికి అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ కోసం తీసుకుంటున్న నిర్ణయాలు, ఇవన్నీ కూడా డిస్కషన్ టాపిక్గా మారుతున్న నేపథ్యంలో అన్నిటి గురించి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రసాద్ గారు నమస్తే. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కల్తీ లడ్డు, కల్తీ నెయ్యి, ఈ అంశం తప్ప ఇంకేది డిస్కషన్ లేనట్టుగా ఒకటే పాయింట్ మీద అటు విపక్షం కానివ్వండి, ఇటు పాలకపక్షం కానీ ప్రజల కాన్సన్ట్రేషన్ అక్కడే ఫోకస్ అయ్యేలాగా ఎందుకు చూస్తున్నారంటారు? ఏంటి అసలు దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏమైనా కనిపిస్తుంది మీకు? సార్, ముందుగా బిఆర్కే ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే మీకు కూడా నమస్తే సార్. సార్ థ్యాంక్ యూ. సార్, ఇక్కడ వీళ్ళ ప్రాస్పెక్ట్ ఎలా ఉంటుందంటే, అంటే మీరు అధికారంలో లేనప్పుడు హూ కిల్డ్ బాబాయ్, అమ్మకి చెల్లికి అన్యాయం చేశాడు, ఎమ్మెల్సీ డోర్ డెలివరీ, డాక్టర్ గారికి మాస్క్ ఇవ్వలేదు, అలా నంద్యాలలో ఒక ముస్లిం ఫ్యామిలీ ఆత్మహత్య చేసుకుని, ఈ 5 కాన్సెప్ట్స్ తో ఎలక్షన్స్ కి వచ్చారు. 5 ఏళ్ల పాటు కాలక్షేపం చేసి అధికారం రాగానే నరేంద్ర మోడీ గారి ధర్మం అని అధికారం వచ్చింది. ఏం చేయాలో తెలియాలి అంటే మనలాగా చిన్నపిల్లడు కాదు చంద్రబాబు గారికి, ఈ నోస్ ఎవ్రీథింగ్. బట్ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ ఏంటంటే దేంట్లోనూ డిస్కషన్స్ లేవు. ఇప్పుడు బడ్జెట్ సమావేశాల్లో దేని మీద చర్చించాలి? రూపాయి లోటు పాటు మీద మాడాలి. అవి వదిలేసి ఈ లడ్డు విషయం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్, అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అని ఈ దరిద్రాన్ని రాష్ట్రాన్ని నెత్తిమీ పెట్టిందే చంద్రబాబు నాయుడు గారు. ఈ దరిద్రకోటి కంటైనర్ 4 ఏళ్ళు సంఘం డైరీతులుగా వాళ్ళ ఇష్యూస్ అన్ని బయటపడుతుంటే దాన్ని కవర్ అప్ చేయడానికి రకరకాల విన్యాసాలు, వీటిలన్నింటిలోంచి ఏమైనా అవుట్కమ్ డెరైవ్ అవుతారంటే ఇప్పటికి కూడా దాని మీద ఇది లేదు. ఇవాళ సెకీ ఒప్పందాల మీద గతంలో మీడియా త్రూగా, అంటే చదువు సంఖ్య లేని మీడియా ఉంటే మనం ఏం చేయలేము సార్. దట్ ఈస్ హెల్ప్లెస్ సిచ్యువేషన్. ఇప్పుడు మీరైనా నేనైనా మా నాన్న కళలను సాకారం చేయడానికి నాకు కృషి ఉంటుంది, మీదేనా నాదేనా. అలా మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడైతే ఉచిత కరెంటు అన్నది రైతులకు ఇచ్చిన భరోసాకి మీరు గమనిస్తే, సెకీతో ఒప్పందం ₹2.49 పర్ యూనిట్, అది ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్. ఇట్స్ క్వైట్ సర్ప్రైజింగ్ ఎలిమెంట్. ఇవాళ దేశంలో పవర్ ప్రాజెక్ట్స్ మీద జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నంత అవగాహన ఎవరికి లేదు. పవర్ సెక్టర్ లో మిగిలిన సెక్టర్స్ లో ఉండొచ్చు, లేకపోవచ్చు. యాజ్ ఫార్ as సిమెంట్ అండ్ పవర్ ఈస్ కన్సర్న్, ఈజ్ మాస్టర్ ఆఫ్ ఇండియన్. ఆయన ఆ సెకీతో బ్యూటిఫుల్ నెగోషియేషన్స్ తో తీసుకొచ్చిన దాన్ని ఎవరి కోసం ఒప్పందం చేసుకోరు. అదేమి సెకీ అన్నది అదే ప్రైవేట్ రంగ సంస్థ కాదు కదా. అవును, అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్స్ లో ఒక అటానమస్ బాడీ, సోలార్ ఎనర్జీకి సంబంధించింది. ఇవాళ విండ్ పవర్, సోలార్ ఎనర్జీ మీద, న్యూక్లియర్ పవర్ మీద అతను సరస్వతి ప్రాజెక్ట్స్ గా అతను చేసిన ఎక్స్పెరిమెంటల్ మోడల్స్ ఇంకెవరి దగ్గర లేవు. సో దీంట్లో అతను బ్యూటిఫుల్ నెగోషియేటర్. దేశంలో ప్రపంచంలో లేని రేట్ ఎక్కడి నుంచి తీసుకొచ్చి, అది కూడా ఎప్పటికి 25 years టెన్యూర్. ఇప్పుడు ఈ ప్రభుత్వం దాన్ని రద్దు చేసుకుని దమ్ముంటే కొత్త రేటుకి వెళ్ళమనంటే అవును డోలు వాయిస్తారు ఒక్కొక్కటి. ప్రజలు ఏం ఊరుకుంటుంటే ఉడత గుడ్లు పెట్టిందని ఏం చేద్దాం అనుకుంటున్నారు? గతంలో అబాస్ పాల్ చేస్తూ అదానికి ఎక్కడో లంచాల విషయంలో అమెరికాలో దొరికితే దాన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డికి ముడిపెట్టాం.
వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్? సెకీతో ఒప్పందం ఏంటి? అదానితో పవర్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఏంటి? ఇప్పుడు ఇటు పడి తిప్పి అది ఏదైతే ఉందో డేటా సెంటర్, అది అదాని కొడుకే కదా చెప్పింది మొన్న. అవును, ఏది మీరు గమనిస్తే అదేది గూగుల్ డేటా సెంటర్, దట్ ఈస్ నథింగ్ బట్ అదాని డేటా సెంటర్, దాంట్లో గూగుల్ ఇస్తున్నారు. అవును, ఇవి మాట్లాడడం మానేసి అనవసరమైన విషయాలు ప్రజల్లో చర్చ చేయడం, వాటి జనాల్లోకి అనవసరంగా పెనట్రేట్ చేసి దాన్ని ప్రజల్లో ఏదో డిస్కషన్ డిబేటబుల్ టాపిక్ అవుతున్నట్టు ఎక్కడా ఉండట్లేదు. 1,00,000 కోట్లు ఈ సంబంధించిన సెక్యూ ఒప్పందంతో కన్నా ఇంకెంతకన్నా మెరుగైన ఒప్పందం ఎవరితో? ఇది వచ్చింది సమ్మర్ అండి, వీఆర్ ఇన్ నీడ్ ఆఫ్ లాట్ ఆఫ్ పవర్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇవాళ డేటా సెంటర్ అదాని స్టార్ట్ అయితే దానికి ఎక్కడి నుంచి పవర్ తెస్తారు అనేది ఆల్టర్నేటివ్స్ కావాలి కదా. అది మొత్తం ఎంటర్ వైజాగ్ డిస్ట్రిక్ట్ కన్జ్యూమ్ చేసిన పవర్ పర్ డే కన్జ్యూమ్ చేస్తుంది ప్యారల్ గా. కానీ ప్రాథమిక అవగాహన ఉన్న వాళ్ళతో ఎవరితోనైనా మనం ఆర్గ్యుమెంట్లు చేయొచ్చు. ఏది అవగాహన లేకుండా గుడ్డ చేయలో పడేట్టు గూగుల్ బ్రాండ్ ఇలాంటివన్నీ మాడుతుంటే ఏం చెప్పాలి మనం? అంటే దీనికన్నా ముందు, అంటే సెకీ ఒప్పందానికన్నా ముందు వీళ్ళే కన్వెన్షనల్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ చేసుకొని పీపీఏల్లో ఇష్టం వచ్చిన రేట్లకి 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు మేము కన్జ్యూమ్ చేసినా చేయకపోయినా కూడా మేము మీకు డబ్బులు పే చేస్తామని అగ్రిమెంట్లు చేసుకుంటే వాటిని క్యాన్సిల్ చేసే ప్రయత్నం చేస్తేనేమో జగన్మోహన్ రెడ్డి ఉన్న పవర్ వాళ్ళందరినీ ఎలగొట్టేస్తారని ఏదో చేస్తారని చెప్పారు. సెకీ ఒప్పందాన్ని మీరు అన్నట్టుగా చాలా వెల్ సెడ్. అది యాక్చువల్లీ అమెరికాలో ఏదో డిస్కషన్ జరిగితే దాన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి కనెక్ట్ చేసి ఆ 250 కోట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి 1,00,000 కోట్లు ప్రజల మీద భారం వేసే ప్రయత్నం చేస్తున్నారనే డిస్కషన్ పెట్టి ఇప్పుడేమో మళ్ళీ అదే సెక్కితో ముందుకు వెళ్తున్నామని చెప్పి ఓకే చేస్తున్నారు. ఏంటి ఈ స్ట్రాటజీ ఏంటంటారు సార్? ఇవాళ మీకు ఇది స్ట్రాటజీ కాదు సార్, దిస్ ఇస్ నథింగ్ బట్ వాళ్ళు ఒక 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ మీద బురద జల్లి దాన్ని సర్వనాశనం చేసి భ్రష్టు పెట్టించి ఆయన 11 సీట్లు పరిమితం చేసి మేము 164 వచ్చామని కూర్చుని ఉన్నారు. కూర్చుని ఏమైనా పనికొచ్చిన పని చేస్తారంటే ఇవన్నీ పనికిమాలిన పనులే. ఇవాళ మీరు ఆ ఒప్పందాలు ఏవైతే రద్దు చేయబడ్డాయి జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళు రిట్రీవ్ చేయండి, దమ్ము ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఒక వస్తువు ₹2.49 దొరుకుతుందని వాళ్ళు ఏ రేటుతో కొన్నారో కంపారిజన్స్ ఉండవా? అంతే కదా. ఎక్స్చెక్కర్ రెవెన్యూ లాస్ అన్నది వీళ్ళకి ఏ లాసెస్ బుక్ చేస్తారు అన్నది క్రిస్టల్ క్లియర్ గా కనపడుతున్నప్పుడు దీన్ని ఏ విధంగా దాన్ని పెనట్రేట్ చేయగలుగుతారు ప్రజల్లోకి? సో అంచేత ఏం చేస్తారంటే మూడో కంటికి తెలియకుండా ఎన్నాళ్ళ తర్వాత దాన్ని ప్రాపర్ ఎగ్జిక్యూట్ చేసి యాజ్ ఇఫ్ వీళ్ళకి ఏంటంటే క్రెడిట్ చోరీ అనేది కొత్త పదం ఒకటి కనిపెట్టుకున్నారు కదా వీళ్ళకి. ఆయనలో వచ్చినా సరే మళ్ళీ వాటిని పునరుద్ధరించాం, మేమే తీసుకొచ్చాం పవర్ అంటే రేపటి నుంచి కొత్త వార్తలు చెప్తారు. ఇది అవును. సో సెకీకి సంబంధించింది వాళ్ళు ఇలాంటి విషయంలో వాళ్ళు సిద్ధహస్తులు. ఎస్, అదే నేపథ్యంలో మరొక ఇంపార్టెంట్ ఫ్యాక్టరు లూలు మాల్. అంటే లూలు మాల్ అన్నదాన్ని గతంలో 2019 కన్నా ముందు వాళ్ళు వైజాగ్లో ఒక ప్రయత్నం చేస్తే దాన్ని జగన్మోహన్ రెడ్డి రాగానే వాళ్ళ మొత్తాన్ని లూలు మాల్ని ఇక్కడ నుంచి దేశం నుంచి ఎల్లగొట్టేశారు. మళ్ళీ వాళ్ళ రిటర్న్ తీసుకొని రావడానికి మేము చాలా కష్టపడాల్సి వచ్చింది. 2024లో మళ్ళీ మేము అధికారంలోకి వస్తే తప్ప వాళ్ళు మా దగ్గర రాలేదు, ఇప్పుడు వాళ్ళ కోసం ఏదో చేస్తున్నామని. ఫైనల్గా ఆ డేటా చూస్తే అంటే లూలు ఏదో మనకి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి రావడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు మొత్తం మారిపోబోతోంది అనే ఒక ప్రజెంటేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఏంటి లూలు మాల్కి అంత ప్రేమ ఎందుకు చంద్రబాబు నాయుడుకి అనేది ఒక క్వశ్చన్ ఉంది సార్. మీకు మాట చెప్పనా, వీళ్ళు ఫ్రీగా ల్యాండ్ 99 పైసలకి ఫ్రీగా ల్యాండ్ ఇస్తుంటే వాడు ఇచ్చే డబ్బులు ఏమైనా సరే వీళ్ళకి జీవ ఆదాయమే కదా సార్. ఇప్పుడు ఉదాహరణ గుజరాత్ లో దగ్గర 600 కోట్లు పెట్టుకున్నాడు ల్యాండ్. అవును, లూలు వాడు. అండ్ ఇన్ ద సేమ్ సినారియో మీరు ఇవాళ హైదరాబాద్ లో మీరు నేను ఉంటున్నాం, కోకటిపల్లిలో ఒక అద్దె భవనంలో ఉంది అది. అలాగే లగడిగపూల్ ఖైరతాబాద్ ముందున ఆ మెట్రో స్టేషన్ కింద ఉన్న ఆ బిల్డింగ్ లో వాళ్ళు 1 ఆఫ్ ద ఫ్లోర్ తీసుకుని ఉన్నారు. వాడొక వ్యాపార సంస్థ, జస్ట్ లైక్ ఫుడ్ వరల్డ్, హెరిటేజ్ ఇలాంటి వ్యాపార సంస్థల దాంట్లో ఇప్పుడు మనకి అనార్బిట్ మాల్ ఉంది. దాంట్లో ఎన్ని అవుట్లెట్స్ ఉంటాయి. ఇన్ ద సేమ్ సినారియో లులు మాల్ ఆల్సో హోల్డింగ్ లాట్ ఆఫ్ అవుట్లెట్స్. సో దీనివల్ల ఎంప్లాయ్మెంట్ ఏంటంటే సేల్స్ సెక్టర్ లో పిల్లలకి ఉద్యోగాలు తప్ప ఇంకేం కనబడట్లేదు. దీన్ని వీళ్ళు ఎలా ఎక్స్ప్లోర్ చేస్తున్నారంటే యాజ్ ఇఫ్ అది ఒక 8th వండర్ ఇన్ ద వరల్డ్ మేము చేస్తుంటే కనిపెడుతుంటే మీరందరూ మమ్మల్ని అడ్డుకుంటున్నట్టుగా మాట్లాడుతున్నారు. అసలు ఒక ప్రైవేట్ జేబు సంస్థలకి, రియల్ ఎస్టేట్ సంస్థలకి ఏ ప్రాతిపదిక మీద గవర్నమెంట్ ల్యాండ్లు 99 పైసలకి 99 రూపాయలకి ఇస్తున్నారు బాటా రేట్లకి? ఇట్స్ క్వైట్ రిడిక్యులస్. ఇప్పుడు ఏదో విద్యా సంస్థలకు సంబంధించింది ఐఎస్బి లాంటివి ఉన్నాయి. ఐఎస్బి ఏంటి సార్? అది వాడు అగ్రిగేట్ 5 సంవత్సరాలు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉంటేనే కానీ వేర్ మినిమం 25 lakhs అబౌవ్ ఫీజు ఉంటుంది ఎంబీఏ చేయడానికి. అవును, ఇది నేను తీసుకొచ్చానంటే ఇది ఎవరి కోసం? అది అవును, ఐఎస్బి ఈజ్ అరౌండ్. చూడండి సార్, ఒకటి గుర్తుంచుకోండి, మనకి రాష్ట్రానికి కొన్ని తలమానికాలుగా చూడండి ల్యాండ్ మార్కులు క్రియేట్ చేయడానికి కొన్ని బిల్డింగ్లు, ఐకానిక్ టవర్స్ ఇలాంటివి ఓకే, వీఆర్ నాట్ డినైయింగ్ ఇట్. ఇప్పుడు ప్యారిస్ లాంటి ఈఫిల్ టవర్స్ ఇలాంటివన్నీ ఉంటాయి. వాళ్ళు అభివృద్ధి చెంది కట్టుకున్నారు, అభివృద్ధి చెంది ప్రాతిపదికలో కట్టుకుంటారు, చూసుకోమనండి. అరే ప్యారిస్ లో ఈఫిల్ టవర్ ఉంది కాబట్టి నేను కూడా ఈఫిల్ టవర్ కడతాను. ఈఫిల్ టవర్ కడితే అది ఒక పెద్ద వండర్ కింద ఉంటుంది. దాన్ని మీరు అడ్డుకుంటున్నారంటే ముందు మన అందరం కలో గెంజో తాగడానికి గెంజాల తాగాలని వస్తుంటే ఇప్పుడు ఈఫిల్ టవర్ కావాల్సి వచ్చిందా? అవును, ఇది 2 గవర్నమెంట్లు చూడండి. ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ కన్నా అక్కడ ఎన్డీఏ కూటమి పేరు చెప్పుకుని
కాలక్షేపం చేస్తున్న వీళ్ళిద్దరికీ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ నివాసాలు ఉన్న ఇల్లులన్నీ ఎరగొట్టి అక్కడ గాంధీ బొమ్మ పెడతా ఉంటారు, వాళ్ళకి మళ్ళీ ఇందిరమ్మ గృహాలు ఇస్తా ఉంటారు. ఇందిరమ్మ గృహం కాన్సెప్ట్ బేసిక్ కాంగ్రెస్ తెలిసిన ఎవడైనా మాట్లాడింది ఏంటంటే ఇల్లు లేనుడికి ఇల్లు ఇచ్చే కాన్సెప్ట్. ఉన్న ఇల్లు కోరగొట్టి ఆడికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తా ఉంటారు ఏంటండి ఇల్లు. ఇది కాక అక్కడికి వస్తారు కదా ఆ సబు సందర్భాలని పనులన్నీ చేసుకుని వచ్చి ఒక 72% పోలవరం కంప్లీట్ చేసి ఉన్నారు. ఇప్పటికి అతి గతి లేదు దాని మీద. ఏం మాట్లాడతారో తెలియదు. రేపు పొద్దున అమరావతి ఎప్పుడు కంప్లీట్ అవుతుందంటే ముందేమో 100 సంవత్సరాల పై ప్రజలకు పట్టేలా ఉంది టైం. ఇవన్నీ మాట్లాడతారు. ఇది ఎక్కడ పెట్టారు అండి? అదే కదా. సో మొత్తానికి లులు మాల్తో ఎస్ లులు మాల్తో మీరు అన్నట్టుగా ఏదో 15,000 18,000 లేదా 20,000 రూపాయల సేల్స్మెన్ జాబులు వస్తాయి తప్ప దాంట్లో 1,00,000 రూపాయలు 2 లక్షల లాంటి జాబ్లు ఏవి రావు అనేది ఒక డిస్కషన్ జరుగుతుంది. మరోవైపు మీరు అంటే 99 పైసలకి ఇస్తున్న వాటిలో ఇప్పుడు రహేజాకి సంబంధించిన ఒక డిస్కషన్ కూడా రెగ్యులర్గా జరుగుతుంది మనకి. అదేమో చాలా క్లియర్గా ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ అయితే వాళ్ళతో 1,00,000 ఉద్యోగాలు రాబోతున్నాయి, 1,00,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ రాబోతుంది అంటూ మరొక పాయింట్ తీసుకొచ్చి వీళ్ళు పెట్టుకున్న 20 లక్షల ఉద్యోగాలకు సంబంధించిన టార్గెట్ పూర్తవడానికి ఇలాంటి వాడిని చేయక తప్పని పరిస్థితి ఉంది అనే మాట మాట్లాడుతున్నారు. మరి బ్రాండ్ బాబు అనే ఒక టాపిక్ జాలు మొత్తం ఎవరైనా సరే మన దగ్గర వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అని చెప్పే లోకేష్ స్టేట్మెంటు ఇలాంటివి ఇస్తే కానీ అంటే ఇలాంటి రాయితీలు ఇస్తే తప్ప రాష్ట్రానికి ఎవరు వచ్చే పరిస్థితి లేదని చెప్పే లోకేష్ స్టేట్మెంట్. ఈ రెండింటిని కాంట్రడిక్టరీగా చూడాలి. బట్ ఎందుకు ఇలాంటి 2 స్టేట్మెంట్స్ ఒకే వ్యక్తి ఇస్తున్నారు? హలో, ఇప్పుడు మీకు మాట చెప్తా సార్. రహేజా మైండ్ స్పేస్ ఇక్కడ మనకి హైదరాబాద్ లోనే ఉంది. ఎక్కడో తెలియని వాళ్ళకి కొత్త కథలు చెప్పమన్నాడు సార్. మనందరికీ తెలిసిన కథ. అవును, స్పేస్ రహేజా మైండ్ స్పేస్ ని డెవలప్ చేసుకుని ఎన్ని టవర్స్ కట్టాడో తెలుసు, ఎంత మంది అద్దెకుంటారు. నేనే దాంట్లో వర్క్ చేసేవాడిని. ఐ యూస్ టు వర్క్ ఇన్ వన్ ఆఫ్ ద టవర్ అండ్ వీ నో హౌ మచ్ రెంట్ వీ పెయిడ్ ఫర్ ఇట్. ఇవాళ మీరు గవర్నమెంట్ ఫ్రీగా ల్యాండ్ ఇస్తుంది రియల్ ఎస్టేట్ వాళ్ళకి అంటే వాడు ఆ ల్యాండ్ నే కుదువు పెట్టి లులువాడు చేసే పని ఇది చేసే పని అదే. బ్యాంక్ నుంచి లోన్ తీసుకుని టవర్లు కట్టి స్పాన్ ఆఫ్ నో టైమ్ లో వాడు కోటీశ్వర్లు అవుతారు. దిస్ ఇస్ నథింగ్ బట్ పెట్టుబడిదారీ వ్యవస్థను పెంచి పోషించడం. ఇప్పుడు హైటెక్ సిటీ ఉంది, దాని ఆక్యుపేషన్ చూడండి 60% కూడా ఉండదు ఇప్పటికి. అవును, బట్ గవర్నమెంట్ సెక్టర్ ఇచ్చే ప్రివిలేజెస్ కన్నా ప్రైవేట్ సెక్టర్ ఇచ్చే ప్రివిలేజెస్ కి అట్రాక్ట్ అవుతున్నారు. ఇట్ డజంట్ మీన్ కదా. ఇప్పుడు నువ్వు గవర్నమెంట్ ప్రోత్సాహకాల కింద ఇప్పుడు ఉదాహరణకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాడికి ఆఫీస్ కట్టుకోవడానికి ల్యాండ్ ఇచ్చారు. ఇలాంటివి ఓకే. అదే డిఫెన్స్ వాళ్ళకి ఇచ్చారు. డిఫెన్స్ వాళ్ళ దగ్గర ఫారెస్ట్ వాళ్ళ దగ్గర తీసుకుని డబ్బులు చూడమనండి ఒకసారి. వాళ్ళందరి దగ్గర కోట్ల రూపాయలు 1,00,000 రూపాయలు తీసుకుని ల్యాండ్లు ఇచ్చి ఇలాంటి వాళ్ళందరికీ ఫ్రీగా ఇవ్వడం ఏంటండి? అప్పుడు నీకు చాటుకోవాలి కదా. ఇప్పుడు ఉదాహరణకి లుల్లు మాల్ చెప్తున్నారండి, సనాతన ధర్మం గురించి తెగపకొడి కబుర్లు చెప్తున్నారు కదా. తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో సనాతన ధర్మం అని అక్కడ పెడితే లుల్లు మాల్లో ఎక్కువ ముస్లిం సామాజిక వర్గానికి ఉద్యోగాలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అక్కడ పవిత్రమైన క్షేత్రంలో ముస్లిం కమ్యూనిటీ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది మీకు తెలుసు కదా. స్పాన్ ఆఫ్ టైం. అవును, ఏం మాడతారు దాని గురించి మాడమనండి. ఈ పడదానికి అలా కరెక్ట్ జెండాలు కట్టుకుని బైరేగలు అందరూ తీసుకుని తిరుగుతారు కదా, పాంపులు వేసుకుని పెద్ద మీటర్ కదా. అవును,